welcome to Daawat. Let's welcome Varun Sandesh garu. చూసారా మంచి జోష్లో ఉన్నారు అందరూ, దావత్కి రెడీ ఉన్నట్టున్నారు. అప్పట్లో మీ సినిమాలకి అలా మేము చచ్చిపోయేవాళ్ళం. థ్యాంక్ యూ. సో మళ్ళీ అలా చచ్చిపోవడానికి మేము రెడీగా ఉన్నాం. డెఫినెట్ గా త్వరలో నింద వస్తుంది. యా అండ్ యు నో వరుణ్, యు ఆర్ మై క్రష్ ఒకప్పుడు. ఓకే హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం. రైట్ క్రష్ అంటే ఓకే అంటారేంటి? మీరు తిరిగి ఏం చెప్పరా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఐ ఫీల్ బ్లెస్డ్. దట్స్ సో నైస్. అప్పుడు క్రష్ మళ్ళీ ఇప్పుడు నా ముందు ఉండడం, ఈవెన్ ఐ ఫీల్ బ్లెస్డ్. సో ఇప్పుడు మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా దావత్లో ఫస్ట్ రౌండ్ ఏంటంటే అట్లుంటది మనతోటి. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు అట్లుంటది అన్న రేంజ్ లో ఆన్సర్స్ ఇవ్వాలి. కొన్ని మాకు బయట టాక్స్ మీద ఉండే క్వశ్చన్స్ కూడా అడుగుతాం. మీరు అసలు ఏమాత్రం ఫీల్ అవ్వనట్టే ఆన్సర్స్ చెప్పేయాలి మాకు. ఓకే, అసలు ఫస్ట్ నిందా గురించి మాట్లాడితే, అసలు నిందా అనే మూవీ టేకప్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ కానీ, చేసిన టైప్ ఆఫ్ మూవీస్ కానీ, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. అండ్ మెయిన్ మా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఆయనే, రాజేష్ గారు. సో ఆయనతో నేను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ ట్రావెల్ చేసాము. సో వీ థాట్ ఆఫ్ ఇంకో ప్రాజెక్ట్ అనుకున్నాం అండ్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ అనదర్ ఫిల్మ్ యాక్చువల్లీ, బట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఈ లోపల నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి ఒక స్టోరీ నాకు చెప్పారు. అండ్ స్టోరీ వినంగానే నాకు ఇట్ వాస్ వెరీ, అంటే ఆ సస్పెన్స్, ఆ థ్రిల్, అంటే ఎప్పుడైతే నేరేషన్ స్టార్ట్ చేసి ఎండ్ వరకు ఆ థ్రిల్ ఉండింది మూవీలో. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ నేను కూడా ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ అయితే చేశాను మూవీలో. సో యా, మాకు అప్పుడు వరుణ్ సందేశ్ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు? అప్పుడు వరుణ్ సందేశ్ అంటే మొత్తం లవ్, క్యూట్, రొమాంటిక్, మేబీ అలాంటి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా. బట్ ఇందులో ఏంటంటే ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఆఫీసర్ గా చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ఇలాంటి అంటే మీరు అన్నట్టు ఇలాంటి లవ్ స్టోరీస్, అమ్మాయిలు వెనకాల తిరిగే క్యారెక్టర్స్ కన్నా ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఇట్స్ నాకైతే కొత్తగా అనిపించింది. మాకు కూడా కొత్తగా ఉంది వరుణ్ సందేశ్ అలా చూడటం. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ మీరు రీసెంట్ గా కొన్ని మూవీస్ చూసుకుంటే, కొన్ని స్క్రిప్ట్ కానీ దేని పరంగానో కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. అసలు ఎవరు సెలెక్ట్ చేస్తారు? మీరే సెలెక్ట్ చేస్తారా? మీకు ఏమైనా టీమ్ ఉందా? నేనే సెలెక్ట్ చేశాను. సో ఆ నిందంతా మీరే తీసుకుంటారా? ఆ నింద కూడా అన్ను. బట్ ఐ మీన్ ఇప్పుడు సినిమా చేసినప్పుడు దేర్ సో మెనీ, చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా అందులో. అండ్ 24 క్రాఫ్ట్స్ కరెక్ట్గా పనిచేయాలి అండ్ ప్యాషనెట్గా పనిచేయాలి. సో కొన్ని స్క్రిప్ట్ పరంగా అంటే విన్నప్పుడు కొన్ని చాలా బాగుంటాయి, రైట్? సో దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం అనుకున్నట్టు అవి కొన్నిసార్లు స్క్రీన్ మీదకి రావు. అండ్ ఎవరిని బ్లేమ్ చేయలేం డెఫినెట్గా. ఎందుకంటే నేనే ఆ స్క్రిప్ట్ని, ఆ టీమ్ని సెలెక్ట్ చేసి, అంటే ఆ డైరెక్టర్ని మొత్తం ఇంకా నమ్మి చేసినందుకు డెఫినెట్గా ఐ ఫీల్ ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. అండ్ నేను కొంచెం ఇంకా జాగ్రత్తగా, ఇంకొంచెం కేర్ఫుల్గా స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేయాల్సిందని నాకు అనిపించింది. అండ్ అందుకే నేను చాలా టైం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాని నేను బాగా నమ్మి, బాగా ఇష్టపడి, చాలా ప్యాషనెట్గా మొత్తం ఈ నిందా సినిమాలో ఎవ్రీ సింగిల్ టెక్నీషియన్, ఎవ్రీ డిపార్ట్మెంట్ చాలా ప్యాషనెట్ గా ఇష్టంతో పనిచేశారు. సో హోప్ఫుల్లీ అది మంచి రిజల్ట్ ఇస్తుంది. జరిగిన సినిమాలన్నిటికీ నింద తీసుకుంటూ నిందా అనే సినిమాతో మళ్ళీ వస్తున్న వరుణ్ సందేశ్. సో నింద గురించే మాట్లాడుకుంటే, మీ మీద ఏదైనా నింద పడిందా? అంటే వితిక గారు మీ మీద నింద పడి దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను కరెక్ట్ అని ఏదైనా జరిగిందా? అలాంటివి నిందలు ఏం పడలేదండి. అలాంటివి ఏం పడలేదా? అంటే నాకు తక్కువని గుర్తు రావట్లేదు నింద. అంటే అలాంటి నిందేమి నువ్వు చేసావని వితిక అన్నది అలాంటివి కొన్ని ఉన్నాయండి. అంటే ఒక US లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. నేను కసినోకి వెళ్ళాను US లో ఉన్నప్పుడు. సో వితికాకి బేసిక్గా నచ్చదనమాట నేను కసినోకి వెళ్ళాము. అండ్ అప్పుడు వెళ్ళినప్పుడు నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అండ్ వితిక ఇంట్లో ఉండే మా ఫ్రెండ్ ఇట్లా బయటికి రెస్టారెంట్కి వెళ్తామని చెప్పాము. యాక్చువల్లీ రెస్టారెంట్కి వెళ్ళాము, ఎందుకంటే కసినోలో రెస్టారెంట్ కూడా ఉంటుంది. వెళ్ళాను, ఆడుతున్నాను, టేబుల్ దగ్గర బ్లాక్ జాక్ అని ఉంటుంది, ఆడుతూ ఉంటే మంచి రన్లో ఉంది, హ్యాండ్ మంచి రేజ్లో ఉంది. ఇంకా ఆ టైంలో ఇంకా ఏంటంటే టేబుల్ దగ్గర ఫోన్స్ అలౌ చేయరు కదా. సో ఇంకా నాకు నాన్ స్టాప్ ఫోన్ చేస్తుంది, ఏందబ్బా అనుకుని ఇంక ఈ లోపల సరే ఒక్క నిమిషం మా ఫ్రెండ్కి ఆడుకొనిసేపు అని నేను పక్కకి వెళ్ళాను. వెళ్ళి ఫోన్ ఆన్ చేస్తే ఎక్కడున్నావు అండి. నాకు అర్థం కాలే. చెప్పాను కదా ఇక్కడ రెస్టారెంట్ ఇదే అని చెప్తే, ఎక్కడున్నావు నాకు తెలుసు, నువ్వు ఎక్కడున్నావు అంటే, నువ్వు కసినోలో ఉన్నావు కదా అంటే నాకు ఇంకా షాక్.
ఎలా తెలిసింది అసలు ఏంటిది అసలు ఎవరైనా ఇన్ఫార్మర్ ఉన్నారు ఏంటని తక్కువ ఇంకా ఫోన్ పెట్టేసి బ్రో పద వెళ్ళిపోదామని చెప్పి మా ఫ్రెండ్కి ఇంక బయలుదేరిన తర్వాత లైవ్ లొకేషన్ ఏదో పెట్టబట్టే ఇగో ఇంటికి వస్తాం ఆన్ ది వే ఉన్నామని చెప్పేసి లైవ్ లొకేషన్ పెట్టా. కట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ ఎవరో నేను ఆడుతుంటే ఎవరో ఫోటో తీశారు, దూరంగా ఫోటో తీసి వితికాకి ఇన్స్టాగ్రామ్ లో పంపించారు. ఇట్లా వరుణ్ గారు ఇక్కడ ఉన్నారు, కెన్ యూ ఆస్క్ హిమ్ ఇఫ్ హీ కెన్ టేక్ వన్ పిక్చర్ విత్ అస్ అని. నాకు షాక్, ఈ ఫోటో కోసం ఇలా ఇన్స్టాగ్రామ్ నన్నే అడిగితే నేను ఇచ్చేవాడి కదా అనుకున్నాను. బట్ యా, సో దట్ వాస్ సంథింగ్, అది జరిగింది. అండ్ నేను ఇంకొకటి కూడా విన్నాను, వితికాకి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వరుణ్ మీద. ఉండుంటాయి. మీరు ఏది పడితే తీసి ఫేస్ ప్యాక్ పెట్టేసుకుంటారంట వితికాది, ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టినా ఏది పడితే. అండ్ వితికా ఛానల్ లో కూడా చాలా పాపం ఒక్కసారి కూడా యాక్టివ్ గా కనిపించకుండా నిద్రపోతూ ఇలానే. హావ్ సీన్ వన్ బ్లాగ్, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. అంటే నేను నిద్రపోతున్నప్పుడు తను తీస్తుంది. మరి రోజంతా నిద్రపోతే పాపం ఎప్పుడు తీయాలి ఇంకా? సో అలా మీకు వితికా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? నాకు అలాంటివి ఏం లేదు. అంటే ఇంత మునుపు ఆల్రెడీ చెప్పాను నేను దట్ యూనో, అంటే ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది నేను చెప్పిన తర్వాత. బట్ ఇంత మునుపు ఏంటంటే నా టవల్ వాడేది, బ్రష్ వాడేది, కరెక్ట్ బ్రష్ వాడేది. ఇప్పుడు లేదులే, నా టవల్ బ్రష్. నాకేంటంటే నాకు నా టవల్ నాకు ఉండాలి, నా బ్రష్ నాకు కొన్ని ఇట్లాంటి ఒక ఏమంటారు ఓసిడి కాదు, బట్ ఏంటంటే ఒక అదొక చిన్న అది ఉంటుంది అనమాట నాకు. సో వితికా అర్జున్ రెడ్డి ఫీల్డ్ లో వాడింది మీ బ్రష్ ని. అవునవును. మీరు అది గుర్తించకుండా నా బ్రష్ నాకే కావాలని అన్నారు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు నిందా అని అంటే, మీరు కొన్ని మూవీస్ ఫ్లాప్స్ చేశాను అది ఇది అని అన్నారు కదా, ఎక్కువ ఏ మూవీకి ఎక్కువ రిగ్రెట్ అయ్యారు అసలు, ఎందుకు చేశాను ఈ మూవీ అని? ఎందుకు చేశానని రిగ్రెట్ అలా లేదు, కానీ అరే ఈ సినిమా వర్కౌట్ ఎందుకు అవ్వలేదు అని అనుకున్నది మాత్రం ప్రియతమా నీమచ్చట కుశలమా అని ఒక సినిమా చేశాను. త్రినాథరావు నక్కిన గారు దర్శకుడు ఆ సినిమాకి. సో ఆ సినిమా నాకు చాలా ఇష్టం. నేను ఇప్పటికీ చూస్తే ఆ సినిమా నాకు, నేను చేసిన సినిమాల్లో లైక్ హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ, కుర్రాడు, నాకు ఈ సినిమా కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా ప్రియతమా నీమచ్చట కుశలమా. బట్ ఐ గెస్ యూనో అది టైమింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వర్కౌట్ అవ్వలేదు థియేటర్లో. బట్ యా, ఆ సినిమా. అండ్ పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేశా వితికాతో. సో ఆ సినిమా కూడా అది అంటే దట్ వాస్ రాంగ్ టైం రిలీజ్ చేశాను బేసిక్గా. అది ఏంటంటే ఆ సినిమా కూడా ఇట్స్ డీసెంట్ ఫిల్మ్. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 20-25 మిలియన్, అంటే హిందీ డబ్డ్ వర్జన్కి 20-25 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఆ సినిమాకి. సో దట్స్ వన్ మూవీ. ఈ 2 మూవీస్ లైక్ ఐ థాట్, అంటే నేను రిగ్రెట్ చేయలే, బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఏంటా అనేది ఒక చిన్న. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, యాక్టర్స్ డౌన్ ఫాల్ అయినప్పుడు వాళ్ళు అంత రాయల్ గా ఎలా బ్రతుకుతారు అని. సీ దే మెయింటైన్ సో మచ్ అని అంటే, ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి డబ్బులు అని. మీకు డౌన్ ఫాల్ అయిన ఎప్పుడైనా మీ డాడీని మీరు మనీ అడిగారా? ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటా, కానీ ఆయన ఇయ్యడు, అది వేరే విషయము. కానీ అడగడం అయితే అప్పుడప్పుడు అడుగుతా, అప్పుడప్పుడు పాపం చేస్తాడు. కానీ అట్లా ఏం లేదు. నాకేంటంటే చిన్నప్పుడు నేను లైక్ ఐ సెడ్, నాకు హ్యాపీ డేస్ అప్పుడు నేను షూటింగ్ చేస్తున్నప్పుడు 17 years, రిలీజ్ అయినప్పటికీ 18 years నాకు. సో ఆ టైంలో అంతా నాకు అసలు మనీ అనేది, నేను వెరీ బ్యాడ్ అండి విత్ మనీ, ఐఎమ్ హారబుల్. నేను మనీ మేనేజ్మెంట్ నాకు సున్నా. సో అప్పుడంతా మా ఫ్యామిలీయే, లేకపోతే మా అకౌంటెంట్స్ వీళ్ళే చూసుకోవాలి. అండ్ ఆఫ్టర్ ఐ గాట్ మ్యారీడ్, లైక్ యూనో వితికా కానీ, ఇప్పటికీ మా ఫ్యామిలీ కానీ వితికా కానీ దే టేక్ కేర్. నేను మనీ మేనేజ్మెంట్లో నాకు నెగిటివ్ మార్క్స్ ఇచ్చుకుంటాను నాకు. సో నాకు చాలా కష్టం అది. మరి ఇప్పుడు అడిగినప్పుడు ఇస్తున్నారా? ఇవ్వట్లేదా? అంటే అవసరం అయితే. ఓకే, అవసరం అయితే ఎంత అడుగుతారు? ఎంత అడుగుతామండి మామూలుగా, ఎంతో 50,000 1,00,000 ఎంత. ఇంకొకటి ఏంటంటే, యాక్టర్స్ కి ఒక మూవీ చేసిన తర్వాత ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి వితికాని మీరే అడగట్లేదా, లేకపోతే తనే చేయట్లేదా మీ మూవీ ప్రమోషన్? నేను ఇప్పుడు దాకా అడగలేదు, కానీ నిందా సినిమాకి అడిగాను. నిందా సినిమా ఖచ్చితంగా చేస్తుంది. సో నిందా టీమ్ తో అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఒకటి తన ఛానల్లో ప్లాన్ చేస్తున్నాము. సో డెఫినెట్ గా చేస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా అనుకున్నారా వితికా ఎక్కువ బాగా ప్రమోట్ చేస్తుంది మీకన్నా అని? లేదు, ఎప్పుడూ అనుకోలేదు నేను. బట్ ఏంటంటే డెఫినెట్ గా, అంటే తను యూనో షీస్ వర్క్ వెరీ హార్డ్. ఇప్పుడు ఆ ఛానల్ గురించి, ఆ ఛానల్ తను మెయింటైన్ చేసే ఛానల్, తను చేసే కాంటెంట్ కానీ యూనో నేను ఐ వాచ్ ఇట్ అప్ క్లోజ్ అండ్ దగ్గర నుంచి చూస్తాను కదా, చాలా కష్టపడుతుంది. అంటే ఎందుకంటే తను కాన్సెప్ట్ నుంచి ఎడిటింగ్ నుంచి అన్ని మొత్తం ఇట్స్ ఆల్ యూనో తన మైండ్లో ఉండేదే చేస్తుంది అనమాట. అండ్
నేను చూస్తాను కదా కొన్నిసార్లు అనిపిస్తుంది బాబాయ్ అసలు ఎంత ఎంత ఎఫర్ట్ ఎంత కష్టం ఉంటుంది ఇది ఒక ఛానల్ మెయింటైన్ చేయాలంటే నాకు చూసిన తర్వాత తెలిసింది. సో అయితే ఇంకొక పర్సనల్ క్వశ్చన్, మీది ఇన్కమ్ ఎక్కువ లేకపోతే వితికాది ఇన్కమ్ ఎక్కువ? అంటే డిపెండ్స్ అండి. అంటే నాది మూవీ షూటింగ్ ఉన్న టైంలో యూనో నాది వస్తుంది ఇన్కమ్. ఒక రెగ్యులర్ జనరేట్ అయ్యే ఇన్కమ్ అంటే తనకే, ఎందుకంటే తనకి ఇయర్ రౌండ్ అండ్ ఎవ్రీ వీక్ ఎవ్రీ 2 weeks యూట్యూబ్ నుంచి షీల్ గెట్ దాట్ అండ్ హర్ బ్రాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ మూవీ ఉన్నప్పుడు మనకి బాగానే ఉంటుంది. 2011లో మీరు అండ్ శ్రద్ధ దాస్ లివ్ ఇన్ లో ఉన్నారు ఆర్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని బయట టాక్. సో అది కరెక్టా కాదా? ఒకవేళ ఉండుంటే ఎందుకు బ్రేకప్ అయింది? అంటే ఇప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందండి. జూన్, జూలై, ఆగస్ట్ ఇంకో 3 monthsలో నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ క్వశ్చన్ ని మనము అలా 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 అన్నాడంటే అలా అలా వెళ్ళిపోయింది రిలేషన్షిప్ అని. అంటే ఎందుకంటే ఇప్పుడు నాకు అసలు ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్. మేము ఇప్పుడు మరో చేతన ఒక సినిమా చేసాం. అండ్ ఏంటంటే ఇప్పుడు తన గురించి అండ్ తన పర్సనల్ లైఫ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి అది దాని గురించి మాట్లాడడం ఇట్స్ కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. సో మరో చరిత్ర. సరే, కెరియర్ పరంగా కానీ ఫ్యామిలీ లైఫ్ పరంగా కానీ మీకు రిలేటివ్స్ అడిగే క్వశ్చన్స్ బాగా చిరాగా అనిపించే క్వశ్చన్ ఏంటి? అలా ఏమి చిరాకు వచ్చే ఏమంటే రిలేటివ్స్ ఏమడుగుతారు చిరాకు వస్తుంది, ఇలాంటి సినిమా చేయొచ్చు కదా, అలాంటి సినిమా చేయొచ్చు కదా, ఇలాంటి సినిమా చేయొచ్చు కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ మీరు నా చూస్ చేసుకుని నా పర్స్పెక్టివ్ లో చూడండి, మనకి వచ్చే దానిలో మనం సెలెక్ట్ చేసుకుని ద బెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ యూనో నాకేమి ఇంట్రెస్టింగ్ లేకపోతే యూనో ఐ ఫెల్ లైక్ అసలు చేయకుండా ఉండడం కూడా బెటర్ ఏమో ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అ బ్యాడ్ ప్రోడక్ట్ అని నాకు I feel that now, maybe because of experience or లేకపోతే ఏజ్ ఏదో కానీ. బట్ ఐ ఫీల్ లైక్ యూనో చేస్తే మంచి ప్రోడక్ట్ చేయాలి, లేకపోతే మంచి క్యారెక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ హీరోగా చేయాలని కూడా నేను యూనో ఐ డోంట్ హ్యావ్ దట్ మైండ్ సెట్. చేస్తే ఒక క్యారెక్టర్ ఒక మంచి యాక్టర్గా ఉండాలని నా పర్స్పెక్టివ్. అండ్ రీసెంట్గా నేను మైకెల్ అన్ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేశాను, సందీప్ సినిమాలో. క్యారెక్టర్ కొంచెం చాలా ఒక గ్రే షేడ్స్, ఒక అంటే ఇప్పటిదాకా నేను ట్రై చేయని ఒక క్యారెక్టర్ చేశాను. బట్ అది కూడా మీకు సూట్ అయింది. యా డెఫినెట్లీ. సో దట్స్ వై అంటే అలాంటివి ఏమైనా అంటే అలాంటి ఆల్రెడీ ఇంకోటి షూట్ చేస్తున్నాను, అలాంటి ఒక సినిమా జరుగుతుంది బేసిక్గా అలాంటి ఒక క్యారెక్టర్. బట్ సేమ్ టైం ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ ఇలా కాకుండా ఒక మంచి క్యారెక్టర్ ఉంటే, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఇట్. ఓకే, అయితే మరి ఎప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్ గా కనిపించే వరుణ్ సందేశ్ ఎప్పుడైనా ఏడ్చాడా? ఎప్పుడైనా ఏడ్చానా? యా డెఫినెట్గా. అంటే ఎప్పుడు నాకు యాక్చువల్లీ మై గ్రాండ్ ఫాదర్ బాగా క్లోజ్ అండి నాకు. మా తాతగారు ఆయన బేసిక్గా రైటర్ అండ్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఒక 25 years కూడా వర్క్ చేశారు ఆయన. సో బాగా క్లోజ్ ఆయన నాకు. అంటే నేను చిన్నప్పుడు మేము యూఎస్లో ఉన్న ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి 3 months హాలిడేస్ ఉండేది. 3 monthsలో మా డాడీ ఇక్కడికే తీసుకొచ్చేవాళ్ళు. అండ్ మా మదర్ వాళ్ళ పేరెంట్స్ విశాఖపట్నంలో వైజాగ్లో అనమాట, వాళ్ళది సీతమ్మదారిలో ఉండేవాళ్ళు వాళ్ళు. సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ మా గ్రాండ్ పేరెంట్ మా తాతయ్య బామ్మేమో మాసబ్ ట్యాంక్లో అనమాట. సో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి మేము ఒక 2.5 months ఇక్కడ వచ్చేవాళ్ళం. ఒక 1 month అక్కడ, 1 month వైజాగ్లో, 1 month ఇక్కడ. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఉండేది ఇట్లా. సో నాకు మా గ్రాండ్ ఫాదర్తో బాగా అటాచ్మెంట్ ఉండే. అండ్ నేను యాక్చువల్లీ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసింది కూడా మా గ్రాండ్ ఫాదర్ ఒక 2013 అనుకుంటా. 13లో ఫస్ట్ టైం నేను అప్పుడు అయ్యప్ప మాల వేసాను. అప్పటిదాకా నాకు ఆ థాటే లేదు, ఏం లేదు. బట్ మా గ్రాండ్ ఫాదర్ ఒక 1 month హాస్పిటల్లో ఉండి ఆయనకి బ్రెయిన్ సర్జరీ అయింది బేసిక్గా. సో ఆయన 1 month హాస్పిటల్లో ఉంచి ఇంకా ఆయన యూనో ఆయన కష్టమని చెప్పారు బేసిక్గా. అండ్ అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ చేశారు, అంటే హ్యాండ్ నుంచి అండ్ ఇక్కడి నుంచి అండ్ ఫైనల్గా ఇక్కడ దే మేడ ఒక కట్ చేసి ఆయనకి అక్కడ ఆపరేషన్ చేసి వాట్ ఎవర్ ఇట్ వాజ్ ఆ ట్యూమర్, ఆ స్ట్రోక్ని అది వాళ్ళు రిమూవ్ చేశారు. అండ్ చేసిన తర్వాత ఏమన్నారంటే ఆయన బయటికి వచ్చాక హీల్ బీ ప్యారలైజ్ అవ్వచ్చు, స్పీకింగ్ పోవచ్చు, హియరింగ్ పోవచ్చు, విజన్ పోవచ్చు, ఇవన్నీ ఇంత లిస్ట్ చెప్పారనమాట. సో నేను ఏమనుకున్నా అంటే ఆయన బయటకు వస్తే చాలు వేస్తాను అనుకుని ఫస్ట్ టైం నేను ఆయన బయటకు వచ్చేసారు. అండ్ నేను వెంటనే మానేసాను. దాని తర్వాత ఆయన నావెల్స్ కూడా రాశారు మళ్ళీ. సో హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ ఆయనకి ఫస్ట్ వేవ్ కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన హీ పాస్డ్ అవే. అండ్ అప్పుడు నాకు చాలా
definitely I hope he's up blessing me. ఆయన బ్లెస్ చేసి నింద సూపర్ హిట్ కొట్టేస్తుంది. సో అండ్ రీసెంట్ గా హ్యాపీ డేస్ మూవీ మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేశారు అండ్ మీరు కూడా వెళ్ళారు. హౌ డిడ్ యూ ఫీల్ ఇట్? That was so nostalgic and that was అండ్ హ్యాపీ డేస్ కి ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. Yeah, definitely గా. And నేను వితిక అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు కూడా, మా నిందా డైరెక్టర్ కూడా, ఆయన కూడా వచ్చారు అండ్ ఆ టీంలో కొంతమంది మెంబర్స్ కూడా వచ్చారు అండ్ it was very nostalgic. అసలు రెస్పాన్స్ అయితే అదిరిపోయింది మళ్ళీ. అండ్ డెఫినెట్గా దట్ వాజ్ మీరు ఇందాక అన్నారు కదా మీకు ఎప్పుడైనా ఎమోషన్, అప్పుడు నాకు హ్యాపీ టీయర్స్ వచ్చాయి. దట్ వాజ్ లైక్ సాడ్ టీయర్స్. అది చూసినప్పుడు నాకు చిన్న ఐ ఫెల్ట్ వెరీ నాస్టాల్జిక్ యూనో. అసలు 2007లో మేము ఆ సినిమా చేసాము అండ్ ఇప్పటికీ ద లవ్ దట్ పీపుల్ హ్యావ్ ఆన్ దట్ ఫిల్మ్ అనేది ఇట్ వాస్ వెరీ నాస్టాల్జిక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ చాలా ఒక మంచి ఫీలింగ్ ఉండింది వెళ్ళి చూసినప్పుడు. ఇప్పటికీ టెలివిజన్ లో నార్మల్ గా ఛానల్స్ లో వచ్చినప్పుడు కూడా చాలా మంది చూస్తారు. ఇప్పటికీ నాకు జనాలు తిడుతూ మెసేజ్ చేస్తారు, మీ వల్లే మేము కాలేజ్ బీటెక్ కి చేసాం, మీ వల్లే మాకు ఇలా అయింది లైఫ్ అని. ఇప్పటికీ నాకు అలాంటి హేట్ మెసేజెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎనీ రిగ్రెట్స్ ఇన్ పాస్ట్? It should not be a regret, it should be a learning experience. నేను కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే కొన్ని సినిమాలు చేసిన తర్వాత నేర్చుకుంటే నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను నేర్చుకున్నాను. అది సో ఇంత మునుపు నా చిన్నప్పుడు ఏంటంటే నో లేవు అన్ని ఎస్లే ఉన్నట్టు ఉండేది. సో నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. నాట్ ఈవెన్ అంటే సినిమా ఇండస్ట్రీలో అనే కాదు, ఏ ఫీల్డ్లో అయినా లైఫ్లో ఇన్ జనరల్ యూ షుడ్ అంటే ఏమైనా వద్దనిపిస్తే యూ షుడ్ నెవర్ మొహమాటం కానీ లేకపోతే ఏమనుకుంటారో అనుకునేది అసలు ఉండకూడదు లైఫ్లో అనేది నేను అది దట్స్ అ హ్యూజ్ లెసన్ ఐ లెర్న్డ్ ఇన్ లైఫ్. అంటే వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంట్ కాదు. పొద్దున్న మనం లేచిన తర్వాత అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఆడేమనుకుంటాడు ఎదురున్నవాడు అనేది ఇంపార్టెంట్. సో దట్స్ అ వెరీ బిగ్ లెసన్ ఐ లెర్న్డ్ ఇన్ లైఫ్. ఓకే, ఈ మా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మా సెకండ్ రౌండ్ ఏంటో తెలుసా? ఎవర్రా మీరంతా. మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారు. ఆ మీమ్స్ మీ లైఫ్ లో ఎప్పుడు ఎలా ఎక్కడ కనెక్ట్ అయింది అనేది వద్దండి ఫీల్ అయిపోతారు, వద్దు వాళ్ళకే చెప్తాను 10 మంది ముందు నేను చెప్పను, ఇలాంటివి ఏం చెప్పకుండా చెప్పేసేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ మీమ్. హలో అన్న, నా పేరు దుష్యంత్ శర్మ. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అని మీకు ఏ సిచ్యువేషన్ లో అనిపించింది? అలాంటిదైతే అంత హెవీగా అంత డెప్త్ గా అయితే ఏ సమయంలో నాకు అనిపించలేదు ఫ్రాంక్ గా. బట్ ఆ డైలాగ్ అయితే చాలా సార్లు చెప్పుకున్నాము, చాలా సార్లు ఫ్రెండ్స్ తో కామెడీగా అలా అనుకున్న టైమ్స్ చాలా సార్లు ఉన్నాయి. అండ్ కాదు చెప్పాలి అలాంటిది ఎప్పుడు నేను ఎవరితో అంటే అలాంటి సిచ్యువేషన్ అసలు ఎవరితో అంటే వీడిని గెలిగితే దోలు దేరిపోద్ది వద్దురా బాబు అని అనుకున్నది సరిగ్గా అంటే ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తు రావట్లేదు. బట్ నా గురించి అట్లా అనుకుంటారు మా ఇంట్లో, మా ఆవిడ లేకపోతే మా ఫ్రెండ్స్ కొంతమంది పార్టీ చేసుకున్నప్పుడు నా గురించి అట్లా అనుకుంటారు. ఎందుకు అలా అనుకుంటారు అంటే నేను వాళ్ళందరినీ ఒక రౌండ్ అట్లా వేసుకుంటారా? అంటే అలా అని కాదు కానీ అంటే మనము రెబెల్ అయిపోతాం. నెక్స్ట్ టైం పార్టీ లేదు బ్రో, కొంచెం బయట పనులు కష్టం. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, నా పేరు గణేష్. గణేష్. సర్లే అయ్యిందేదో అయిపోయింది అని మీకు ఏ సిచ్యువేషన్ లో అనిపించింది? చాలా సిచ్యువేషన్ లో అనిపిస్తుంది నాకు. అంటే ఎలా అంటే ఇంకా ఇప్పుడు సినిమా చేసాము, సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకో, సర్లే అయింది నెక్స్ట్ ఇంకా బెటర్ చేద్దాము అన్నట్టు మెంటాలిటీ ఉంటుంది. ఎన్ని రోజులు అనుకుంటారు అలా? ఎన్ని రోజులు కాదు, సినిమా స్టార్ట్ అయ్యే వరకు అలా అనుకుంటాము. 1 day 2 days కూడా కాదు, మేబీ 1 day. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే కొంచెం బాగా నేను ఫీల్ అయ్యేవాడిని సినిమా ఆడకపోతే. అంటే అరే ఎందుకు నేను ఏం చేశాను, ఎందుకు ఇలా అవుతుంది నాకు అనుకునేవాడిని. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఐ ట్రై టు గివ్ మై బెస్ట్. నా పర్ఫార్మెన్స్ నా క్యారెక్టర్కి నేను న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక యాక్టర్గా దట్స్ ద బెస్ట్ వీ కెన్, అంటే నేను చేయగలను అనేది నా మెంటాలిటీ. సో ఎప్పుడైనా ఫన్నీగా వితికతో అని అన్నారా, ఏదో అయిందేదో అయిపోయింది పెళ్ళి అయిపోయింది అని? లేదు చాలా. ఐ కెన్ సీ యువర్ భయం. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, నా పేరు వంశీ. హాయ్ వంశీ. ఏముందిలే పడుకో అని మీకు ఏ సిచ్యువేషన్ లో అనిపించింది? అంటే అప్పుడప్పుడు వితిక వీడియోలు తీస్తుంది కదా, తను వీడియోలు తీసినప్పుడు తీస్తుందా ఏముంది పడుకో. రీసెంట్ గా ఎప్పుడైనా అన్నారా
హే చీ లేదు రీసెంట్ గా అయితే ఎప్పుడు యాక్టివ్ గా ఉన్నారని పాపం తన వ్లాగ్స్ లో ఐ మీన్ అంటే నేను మామూలుగా ఉంటాను నేను అంటే ఇప్పుడు సినిమాలో అంటే మనము ఒక వరుణ్ యాక్చువల్లీ అదేనంటే వరుణ్ అటు తిరిగి ఇటు తిరిగి ఇలా తిరుగుతూ ఉంటారు మీరు బ్లాగ్ లో. అంటే నేను మామూలుగా కూడా అలానే తిరుగుతూ ఉంటాను. ఓకే సో అవి క్యాప్చర్ చేస్తుంది. ఓకే బట్ ఇట్స్ క్యూట్. Thank you. నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, నా పేరు సాయినాథ్. ఏం ఫీల్ ఉంది మామ అనే సిచ్యువేషన్ లో అనిపించింది. నేను రీసెంట్ గా నిందా సినిమా చూసిన తర్వాత అనిపించింది ఇలా. ఓ వావ్. సో మీ అందరికి కూడా అనిపించాలని నేను కోరుకుంటున్నాను, అనిపిస్తుంది అనుకుంటున్నాను కూడా. ఓకే నెక్స్ట్ మీమ్. హాయ్ అన్న, నా పేరు సాయి. హాయ్ సాయి. ఒక్క ఛాన్స్ అని మీరు ఎవరినైనా అడిగారా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. విధిగాని అడుగుతూనే ఉంటాయి ఇప్పుడు కూడా. దేనికోసమేనా మామూలుగా? అప్పుడు వితిక రియాక్షన్ ఏంటి? అది విధిగాని అడిగండి. అది ఏంటంటే అది ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను నేను. యా, దీంతో మా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. జింగ్ జింగ్ అమేజింగ్. సో దీంట్లో ఏంటంటే మా స్టూడెంట్స్ కి కొన్ని బోర్డ్స్ ఇస్తాం మేము. సో మిమ్మల్ని దిస్ ఆర్ దట్ అనే క్వశ్చన్స్ అడుగుతాం. మీకంటే ముందు స్టూడెంట్స్ గెస్ట్ చేసి రాస్తారు. ఓకే. సో ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు, ఫైనల్ విన్నర్ అవుతారు. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్తారో అప్పుడే బోర్డ్స్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి విన్నర్ కి ఏంటి? మీతో సెల్ఫీ అండ్ మీ నిందా మూవీ టికెట్. మాతో పాటు నిందా మూవీ టికెట్ కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీరు చెప్పకూడదు, వాళ్ళ ఆన్సర్స్ మీరు చూడకూడదు, తిరిగి నన్నే చూడండి. ఓకే 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 ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ మ్యారేజ్ వరుణ్ సందేశ్ కి ఏది పెద్ద తలనొప్పిలా మారింది? తలనొప్పిలా మారిందా? ఓకే ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ బిఫోర్ మ్యారేజ్? ఓకే, రివీల్. ఓకే, సో మీరు చెప్పండి. ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ వితిక తలనొప్పిలా మారింది. అరే ఏంటి? సో బిఫోర్ మ్యారేజ్ బోర్డ్స్ ఇచ్చేయండి ఫస్ట్. ఇప్పుడు బాగుంది. ఏం ఫీల్ ఉంది మావా? మీకు అలా అనిపించిందా? సో మీకు ఆఫ్టర్ మ్యారేజ్ తలనొప్పిలా మారింది అండ్ తలనొప్పి పుడుతుంది, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం అలా అనిపిస్తుంది అని మీరు చెప్పారు. ఇదేం ఉండదు మా ఎడిటింగ్. చాలా డేంజరస్ గా ఉన్నారు మీరు. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ ఆర్ భీమవరం? వరుణ్ సందేశ్ కి హైదరాబాద్ ఎక్కువ ఇష్టం, భీమవరం ఎక్కువ ఇష్టం. రివీల్. ఓకే, యా హైదరాబాద్. భీమవరం బోర్డులు ఇచ్చేయండి ఫస్ట్. హైదరాబాద్ ఆర్ భీమవరం? హైదరాబాద్. ఎక్కడ మీరు యుఎస్ నుంచి రాగానే ఏది లివింగ్ కొంచెం కష్టం అనిపించింది? లేదు అట్లా ఏం లేదు, ఇట్స్ ఫన్. అంటే మొత్తం జనాలు, చాలా మంది క్రౌడ్, జనాలతోనే అయిపోతుంది. వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళ అక్కడ చాలా బాగా చూసుకుంటారు కూడా, మర్యాదలు అవన్నీ అయితే బాగా చూసుకుంటారు. బట్ నాకేంటంటే హైదరాబాద్, నేను చిన్నప్పటి నుంచి నేను లైక్ ఐ సెడ్, నేను సమ్మర్ హాలిడేస్ వస్తున్నప్పుడల్లా హైదరాబాదే, మాసబ్ ట్యాంక్, ఇక్కడ క్రికెట్లు ఆడడం, ఇవన్నీ నాకు హైదరాబాద్తో బాగా, పానీపూరి తినడం ఇవన్నీ నాకు బాగా హైదరాబాదే. మరి అదేంటి వితిక భీమవరంలో వాష్రూమ్కి వెళ్ళి పరిగెత్తుకొని బయటకు వచ్చేసాడు అని చెప్పింది? అంటే అలాంటివి చిన్న చిన్నవి, అంటే చిన్న చిన్నవి ఏంటి పాపం నిజంగా ఆ వాష్రూమ్ని వాళ్ళు మళ్ళీ మొత్తం కన్స్ట్రక్ట్ చేయించి వెస్టర్న్ టైప్ బాత్రూమ్ పెట్టించారు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు. సో నాకు చాలా ఏం లేదు, నేను చెప్పాను కూడా వితికాకి, ఎందుకు చెప్పావు అని చెప్పాను. పాపం అయినా కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు పాపం ఎందుకు భయపడ్డారు? భయపడ్డారు అంటే నాకు బేసిక్, అరే దీని గురించి అడిగితే ఏం చెప్పాలండి, అంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ యూనో వెస్టర్న్ టైప్ బల్లో ఏదైనా కనిపించింది? లేదు అట్లా ఏం లేదు. బట్ నెక్స్ట్ షిటీ క్వశ్చన్. ఆవకాయ ఆర్ బిర్యానీ? ఓ మ్యాన్, టఫ్ క్వశ్చన్ ఇది. రివీల్. చెప్పండి.
ఆవకాయ ఆర్ బిర్యానీ వితిక చేసిన దాంట్లో మీకు ఏది బాగా ఇష్టం అండ్ ఏది 2 ఐటమ్స్ లో ఏది? నాకు ఆవకాయ విత్ ఒక వెన్న ముద్ద వెన్న గడ్డతో ఆవకాయ ఫేవరెట్. బిర్యానీ ఇచ్చేయండి. అరే మరి ఆవకాయ వెన్న అసలు తింటే డైరెక్ట్ వేడి అన్నం ఆవకాయ. రీసెంట్ గా విధిగా చేసింది అనమాట. ఒక ఓకే, పెసరావకాయ ఒకటి పెట్టింది, మామూలు ఆవకాయ ఒకటి పెట్టింది. సో నేను ఎవ్రీడే తింటున్నాను వెన్నతో పాటు. సో మీకైతే ఆవకాయ ఫుల్ ఇష్టం. ఆవకాయ విత్ వెన్న. ఓకే, వితిక ఆర్ వరుణ్, హూ ఇస్ మోర్ రొమాంటిక్? ఓకే, రివీల్. ఓకే చెప్పండి. వితికానే. మరి మీరు ఇందాక ఒక ఛాన్స్ అని అన్నారు. ఆమె రొమాంటిక్ అని అంటే మీరు కాదా? నేను అంత కాదు రొమాంటిక్. తను అడిగేది చెప్తుంది. తనే మోర్ రొమాంటిక్ ఉంటుంది నాకన్నా. అయ్యయ్యో, ఇప్పుడు కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ వరుణ్ సందేశ్ ని. నేను యాక్చువల్లీ ఏంటంటే రొమాంటిక్ కి క్వైట్ కాంట్రాస్ట్ ఉంటా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. అలా కాంట్రాస్ట్ గా ఉన్న సిచ్యువేషన్ ఎప్పుడైతే ఛీ అని అనుకున్న సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? మామూలుగా అందరూ అనుకుంటారు నేను చేసే సినిమాలు చూసి ఇట్లా చూసి అరే ఇది మోస్ట్ రొమాంటిక్ గా ఉంటాడేమని, కానీ నేను అస్సలు కాదు. నేను అసలు బిగ్ బాస్ లో ఒకసారి వితికాని మీరు అన్నారు కూడా, మనం హనీమూన్ కి రాలేదు, బిగ్ బాస్ గేమ్ ఆడటానికి వచ్చాము అని అన్నానా? చాలా మాటలు అన్నావు. అయ్యో. బట్ ఆ బిగ్ బాస్ లో మీ ఇద్దరు కప్పుల్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే యు ఆర్ దేర్ ఫర్ హర్ లైక్ చాలా సిచ్యువేషన్స్. ఆల్వేస్ ఆన్ దేర్ ఫర్ హర్. దీంతో మా 3rd రౌండ్ కూడా అయిపోయింది. వండర్ఫుల్. సో ఇప్పుడు మీతో పాటు మేము మీ నింద డైరెక్టర్ ని కూడా మా దావత్ లోకి పిలవాలని అనుకుంటున్నాం. డెఫినెట్ గా 110%. సో వి వెల్కమ్ రాజేష్ గారు అండ్ సిద్ధార్థ్. సో హాయ్ రాజేష్ గారు, హాయ్ సిద్ధు. సో మా వరుణ్ సందేశ్ ని ఇప్పుడు నింద అనే మూవీతో తీసుకొస్తున్నారు. సో ఎలా ఒప్పించారు అసలు? స్క్రిప్ట్ అండి. మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్ అని కూడా విన్నాను. అని రైటర్ కూడా. ఆయన మీరే రైటరా? అమ్మో, చాలా ఉన్నాయి మీలో కళలు. తెలిసిపోయిందా? ఓహో, ఇప్పుడు తెలిసిపోయింది. సో చెప్పండి, ఎందుకు మీరే రైటర్ మీరే డైరెక్టర్? అంటే రైటింగ్ డైరెక్షన్ కోసమే వచ్చాను అనమాట. నేను యూఎస్ నుంచి వచ్చాను నేను కూడా. యా, బట్ ప్రొడక్షన్ అన్నది ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది అనమాట. తప్పక అంటే లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా. ఈ స్టోరీ మనకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, ఇట్లా డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో అందుకని ఇంకా ఓన్ గా చేద్దామని చేసామన్నమాట. ఓకే. సో థియేటర్ లోకి ఎప్పుడు రాబోతుంది మా నింద? ప్లానింగ్ టు కమ్ ఇన్ జూన్ అండి. డేట్ విల్ అనౌన్స్ వెరీ సూన్. సో ఇప్పుడు మనకి ఒక విన్నర్ దొరికాడు కాబట్టి సో ఆ విన్నర్ ని పిలిచేద్దాము. సో వెల్కమ్. సో ఫైనల్ గా మా దావత్ ఎలా అనిపించింది వారు? చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ నన్ను అండ్ మా టీమ్ నిరాజ్ గారిని సిద్ధుని షోకి పిలిచేందుకు చాలా థ్యాంక్ యూ. వి రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎనర్జీ అంతా చాలా బాగుంది. అండ్ నేను ఒకటి, తను టికెట్ మేము సినిమా రిలీజ్ అప్పుడు తను ఒకడే కాకుండా అందరినీ మేము మాతో పాటు మార్నింగ్ సినిమాకి తీసుకెళ్ళాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us. Thank you. Thanks a lot. Thank you.